మాట వినని యూనివర్సిటీలపై ట్రంప్ పగబట్టారా? ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలపై సైతం ఆయన ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? విశ్వవిద్యాలయాల్లో స్వేచ్ఛగా ఆలోచించే అవకాశం లేకుండా చేస్తున్నారా? హార్వర్డ్ యూనివర్సిటీలో మనవారు ఇక చదువుకోలేరా? ఇప్పటికే ఉన్న 788 మంది భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి? అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీపై పగబట్టారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యూనివర్సిటీలకు ఇచ్చే పన్ను మినహాయింపును రద్దు చేస్తామన్న ఆయన అంత పని చేసేలానే కనిపిస్తున్నారు. విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి హార్వర్డ్కున్న అనుమతిని ట్రంప్ సర్కారు రద్దు చేసింది. దీంతో ఇక్కడ ప్రవేశాలు పొందిన భారతీయులు సహా విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. వీరంతా ఇప్పుడు వేరే యూనివర్సిటీకి బదిలీ కావాల్సిందే, లేదంటే అమెరికాలో చట్టపరమైన హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. తమ విద్యా సంస్థలో ప్రవేశం పొందిన అంతర్జాతీయ విద్యార్థులు వీసా పొందేందుకు అవసరమైన పత్రాల జారీకి స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేషన్తో విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకుంటారు. హార్వర్డ్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ప్రస్తుత ఏడాది ఈ యూనివర్సిటీలో 6,800 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. విశ్వవిద్యాలయాల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో 27% మంది విదేశీయులే. వీరిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్సే ఉన్నారు. ఇక భారత్ నుంచి 788 మంది ఈ యూనివర్సిటీలో ప్రవేశం పొందారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంతో వీరందరి భవితవ్యం గందరగోళంలో పడింది. This seems like an example of the Trump administration acting in a clearly authoritarian manner. They're trying to punish a institution in the United States for not bending to its political will and doing it by attacking international. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాల రద్దు 2025-26 విద్యా సంవత్సరం నుంచి వర్తించనుంది. ఒకవేళ ప్రభుత్వం దీనిపై నిర్ణయం మార్చుకోకపోయినా, కోర్టు నుంచి ఊరట లభించకపోయినా ఈ ఏడాది విదేశీయులకు ఇచ్చిన ప్రవేశాలన్నీ రద్దయినట్లే. ఇప్పటికే ఈ సెమిస్టర్ తో డిగ్రీలు పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేట్ గా బయటకు రావచ్చు. కానీ ఒకవేళ చదువు మధ్యలో ఉన్నవారైతే మాత్రం తప్పనిసరిగా మరో ఇన్స్టిట్యూట్ కు మారాల్సి ఉంటుంది, లేదంటే చట్టబద్దమైన హోదాను కోల్పోతారు. విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు హార్వర్డ్ కు ఉన్న అనుమతులను రద్దు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ లేఖ రాశారు. అయితే ఈ హోదాను పునరుద్ధరించుకునేందుకు హార్వర్డ్ కు ఓ అవకాశం కల్పించారు. 72 గంటల్లోనే తమ 6 డిమాండ్లను అంగీకరించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. హార్వర్డ్ కు ఆ హోదా పునరుద్ధరించాలంటే గత 5 ఏళ్లలో హార్వర్డ్ లో చదువుతున్న విద్యార్థులు క్యాంపస్ లో లేదా బయట జరిపిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులన్నీ ప్రభుత్వానికి సమర్పించాలి. గత 5 ఏళ్లలో నాన్ ఇమ్మిగ్రెంట్ విద్యార్థులు పాల్పడిన ప్రమాదకర లేదా హింసాత్మక చర్యలకు సంబంధించిన రికార్డులను ఇవ్వాలి. నాన్ ఇమ్మిగ్రెంట్ విద్యార్థులు ఇతర విద్యార్థులు లేదా యూనివర్సిటీ సిబ్బందిని బెదిరిస్తే ఆ రికార్డులను సమర్పించాలి. వలసేతర విద్యార్థులు క్యాంపస్ లో లేదా బయట ఇతర హక్కులను హరించిన ఘటనలు చోటు చేసుకుంటే ఆ వివరాలు అందించాలి. గత 5 ఏళ్లలో హార్వర్డ్ లో నమోదు చేసుకున్న వలసేతర విద్యార్థుల క్రమశిక్షణ రికార్డులను ఇవ్వాలి. క్యాంపస్ లో వలసేతర విద్యార్థులు ఆందోళనలో పాల్గొంటే ఆ ఆడియో వీడియో ఫుటేజ్లను ప్రభుత్వానికి సమర్పించాలని హోంల్యాండ్ సెక్యూరిటీ ఆదేశించింది. ట్రంప్ సర్కార్ పెట్టిన ఈ 6 షరతులకు అంగీకరిస్తే హార్వర్డ్ యూనివర్సిటీని క్షమించేస్తారట ట్రంప్. Closing up the Department of Education. We'll have one person sitting there just to make sure that they're teaching English, reading, writing, and arithmetic, okay? Just, that's all. The rest of it is up to the governors. We have great governors, really smart people. Department of Education, but I'm saying, what do these people do? What do they do? But if we could send education back, and Linda, as you know, is going through the process right now, and I think she's doing really well. She's great, Linda McMahon, because we give really bad education. And as far as the teachers union, I love teachers, and I imagine unions might form in some of these places, and if they do, that's fine, you'll deal with it. అయితే హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ డిమాండ్లపై న్యాయ పోరాటం చేస్తుంది తప్పితే వాటిని అంగీకరించే అవకాశమే లేదు. ట్రంప్ విధానాలు యూనివర్సిటీకి తీవ్ర హాని చేస్తాయని పేర్కొంది. ట్రంప్ మనస్తత్వం తాను చెప్పింది చెయ్యాలి, ఎవరైనా ప్రశ్నిస్తే ఆయనకు ఇష్టం ఉండదు. అందుకే స్వేచ్ఛగా ఆలోచించే విధానాన్ని ప్రోత్సహిస్తున్న విద్యా వ్యవస్థకే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీకి ఇప్పటికే $220 కోట్ల ఫెడరల్ నిధులను ట్రంప్ ప్రభుత్వం స్తంభింపజేసింది. క్యాంపస్ లో యూత్ వ్యతిరేక నిరసనలను కట్టడి చేయడంలో భాగంగా వైట్ హౌస్ నిర్దేశించిన పలు నిబంధనలను అమలు చేయడానికి తిరస్కరించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ పరిపాలనా విధానాలతో పాటు ప్రవేశాలు, నియామకాల ప్రక్రియల్లో మార్పులు చేయాలని, విదేశీ విద్యార్థుల స్క్రీనింగ్ విషయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులతో సహకరించాలని ఆదేశించారు. అయితే తమ స్వతంత్రత విషయంలో రాజీ పడబోమని, ప్రభుత్వ విధానాలకు లొంగి ఉండటం తమ వల్ల కాదని హార్వర్డ్ యూనివర్సిటీ సమాధానం ఇచ్చారు.
$2.2 బిలియన్ గ్రాంట్లతో పాటు ఫెడరల్ కాంట్రాక్టుల కింద మరో $60 మిలియన్ ట్రంప్ సర్కార్ స్తంభింపజేసింది. హార్వర్డ్ ను రాజకీయ సంస్థగా ప్రకటిస్తామని, పన్ను మినహాయింపును రద్దు చేస్తామని ట్రంప్ హెచ్చరించినా పట్టించుకోలేదు. They must follow federal law. He also wants to see Harvard apologize, and Harvard should apologize for the egregious anti-Semitism that took place on their college campus against Jewish American students. There were professors who said that he had engaged in discriminatory behavior against Jewish students. Of course, you had the former president of the university saying bullying and harassment depends on the context. You also had an encampment on Harvard Yard that we all saw play out before the cameras. The university failed to impose formal discipline on any students for this anti-Semitic conduct violations, including the occupation of a campus building and the disruption of classes with bullhorns. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి విదేశీ విద్యార్థుల్ని బహిష్కరిస్తా ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎన్రోల్ అయి ఉన్నటువంటి 6,800 మంది విదేశీ విద్యార్థులకి ఇబ్బంది కలుగుద్ది. సుమారుగా ఈ విదేశీ విద్యార్థులు హార్వర్డ్ విశ్వవిద్యాలయం తాలూకు మొత్తం విద్యార్థుల్లో 27% ఉన్నారు. వాళ్ళలో కూడా ఈ 6,800 మంది విదేశీ విద్యార్థుల్లో భారతీయ విద్యార్థులు సుమారుగా 788 మంది ఉన్నారు. వీళ్ళ మీద కూడా ఈ నిర్ణయం ప్రభావం పడుద్ది. విదేశీ విద్యార్థులు వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు ట్రంప్. వర్సిటీల ప్రాంగణాల్లో పాలస్తీనా అనుకూల నినాదాలు చేస్తే అంతే సంగతులు. వెంటనే డిపోర్ట్ చేయాలంటూ ఆదేశించారు. విశ్వవిద్యాలయ స్వేచ్ఛను అడ్డుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని కొలంబియా యూనివర్సిటీ సైతం స్పష్టం చేసింది. హార్వర్డ్ విషయంలోనే కాదు, విద్యా వ్యవస్థపై వివక్షతోనే వ్యవహరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవాలన్న సాగుతో విద్యా వ్యవస్థను రాష్ట్రాలే చూసుకోవాలని, కేంద్రం అంటే ఫెడరల్ గవర్నమెంట్ కు ఏం సంబంధం అంటూ వాదించారు. ట్రంప్ విధానాలను రాష్ట్రాలు, మెజార్టీ జనం వ్యతిరేకిస్తున్నా తాను పట్టిన కుందేలకు 3 కాళ్లన్నట్లు ప్రవర్తిస్తున్నారు ట్రంప్.